హలో స్టూడెంట్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్కి సంబంధించినటువంటి 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను అనమాట. సో మనకి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి 15 క్వశ్చన్స్ వస్తాయి. అందులో మనం 10 రాయాల్సి ఉంటుంది. సో అది చాప్టర్ వైజ్ వెయిటేజ్ని బట్టి మనం ప్రిపేర్ అయినట్టయితే ఈజీగా మనం 10 అవుట్ ఆఫ్ 15 క్వశ్చన్స్ అయితే రాసేయచ్చు అనమాట. సో 20/20 మార్క్స్ అయితే ఈజీగా గెయిన్ చేయొచ్చు అనమాట. మీ అందరికీ తెలుసు, నేను కేవలం మొబైల్ ద్వారానే వీడియోస్ చేస్తూ ఉంటాను అనమాట. నాకు మైక్ లేదు. సో కాబట్టి కొంచెం లైట్గా డిస్టర్బెన్సెస్ అయితే రావచ్చు, సౌండ్ నాయిస్ అనేది. సో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మన ఛానల్ అయితే ఫాలో చేయండి. ఇంకొన్ని వీడియోస్ అయితే నేను తప్పకుండా చేస్తాను అనమాట. సో కాబట్టి మన ఛానల్ ఫాలో చేయండి. ఈ ఒక్క వీడియో ప్రిపేర్ అయితే చాలు. ఇంకా మీరు 2 మార్క్స్ కోసం ఏ మెటీరియల్ కూడా చదవాల్సిన పర్లేదు అనమాట. విత్ ఆన్సర్స్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూపులలోకి మీరైతే షేర్ చేయండి, మీ కాలేజ్ గ్రూపులలో షేర్ చేయండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. మినిమం ఒక 2-3 మెంబర్స్తో అయితే మన ఛానల్ని రికమెండ్ చేసి సబ్స్క్రైబ్ చేసేలాగైతే చేయండి. సో మనకి సబ్స్క్రైబర్స్ అయితే కావాలి, ఇంకా రెవెన్యూ కూడా రావట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది మనకి చాప్టర్ వైజ్ వెయిటేజ్ అనమాట. ఫస్ట్ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, సెకండ్ చాప్టర్ నుంచి 3 ప్రశ్నలు వస్తాయి, అలాగే ఫోర్త్ చాప్టర్ నుంచి 2 వస్తాయి, ఫిఫ్త్ చాప్టర్ నుంచి 2 వస్తాయి, సెవెంత్ చాప్టర్ నుంచి 3 వస్తాయి, అండ్ అలాగే ఫ్లూయిడ్స్ నుంచి ఒక ప్రశ్న వస్తుంది, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. ఇలా ఓవరాల్గా మనకి 15 క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట. అవి ఎలా చదివినటువంటి యాజ్ పర్ చాప్టర్ వెయిటేజ్ ప్రకారం మనకి ఫస్ట్ చాప్టర్ నుంచి అయితే ఒక ప్రశ్న అయితే వస్తుంది అనమాట. మనకి డిలీటెడ్ సిలబస్లో ఫస్ట్ చాప్టర్ కూడా ఉంటుంది, కానీ వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ కలిపి చదవండి, మీకు ఫస్ట్ చాప్టర్ నుంచి కూడా క్వశ్చన్లు అడగడం జరుగుతుంది అన్నారు. ఇక్కడ మనం టెక్స్టువల్ క్వశ్చన్స్ చూస్తే ఫస్ట్ చాప్టర్లో 5 ఉంటాయన్నమాట. మనం ఇంపార్టెంట్ క్వశ్చన్లు వచ్చేసి 3 క్వశ్చన్లు చెప్పుకోవచ్చు అనమాట. అందులో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ఫిజిక్స్, ఫిజిక్స్ అంటే ఏంటి. సో మీకు తెలిసినటువంటి జనరల్ డెఫినేషన్ ఏదైనా రాయొచ్చు అనమాట. రిలవెంట్గా మీరు ఇక్కడ ఉన్నది రాయొచ్చు, మీకు తెలిసినటువంటి జనరల్ డెఫినేషన్ కూడా రాయొచ్చు అనమాట. ఫిజిక్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ ఫినామినాన్. ఓకేనా. సో ఫిజిక్స్ అనేది పరిసరాల్లో ఉన్నటువంటి అన్ని దృగ్విషయాలను అధ్యయనం. అండ్ అలాగే డిస్కవరీ ఆఫ్ సివి రామన్ అంటే రామన్ ఎఫెక్ట్ అని రాస్తే సరిపోతుంది. అండ్ ఇంకొక ప్రశ్న ఏంటంటే వాట్ ఈజ్ రామన్ ఎఫెక్ట్ అనేది అడిగేదానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. అప్పుడు మీరు ఏం చేయాలంటే రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటో డిఫైన్ చేయాల్సి ఉంటుంది. రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఇన్ఎలాస్టిక్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ మాలిక్యూల్స్ అండ్ దేర్ వైబ్రేషనల్ ఎనర్జీ లెవెల్స్ అని రాసినట్లయితే మీకు 2 మార్కులు వస్తాయి అనమాట. డిస్కవరీ ఆఫ్ సివి రామన్ అంటే మాత్రం మీరు అప్పుడు రామన్ ఎఫెక్ట్ అని రాస్తే మాత్రం సరిపోతుంది. సో ఈ వేరియేషన్ చూసుకొని మీరైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే వాట్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్. వాట్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ అంటే మీకు ఫండమెంటల్ ఫోర్సెస్ ఒక ఆర్డర్లో అయితే రావాల్సి ఉంటుంది. సో స్ట్రాంగ్ నుంచి వీక్ అయినా రావచ్చు, వీక్ నుంచి స్ట్రాంగ్ అయినా వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ 4 ఫండమెంటల్ ఫోర్సెస్ అయితే రాస్తాము. గ్రావిటేషనల్ ఫోర్స్, ఇవి వీక్ ఫోర్సెస్ అనమాట. అండ్ అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, అండ్ అలాగే వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సెస్, ఈ విధంగా అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఈ 3 ప్రశ్నలు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇంకా సిమెట్రీ, ఎసిమెట్రీ అని ఉంటుంది. అది సిమెట్రీ అంటే యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ అండ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఈ రెండింటిలో ఏది సిమెట్రీ, ఏది ఎసిమెట్రీ అని అడుగుతాడు. సో సిమెట్రీ అంటే ఏంటంటే ఎట్ ఆల్ ద పాయింట్స్, ఎట్ ఆల్ ద ప్లేసెస్ విచ్ వాల్యూ ఈజ్ కాన్స్టెంట్ ఎట్ ఆల్ ద టైమ్, దట్ ఈస్ ద సిమెట్రీ. అంటే ఏ పరిస్థితుల్లోనూ ఎలాంటి ప్రదేశాల్లోనైనా కాన్స్టెంట్గా ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఉంటుందో అదే సిమెట్రీ అనమాట. మనకి స్మాల్ జీ, క్యాపిటల్ జీలలో క్యాపిటల్ జీ అనేది ఎక్కడైనా సరే కామన్గా కాన్స్టెంట్గా ఉంటుంది. స్మాల్ జీ మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది, మీకు తెలిసిందే. భూపరితలం పైన ఒకలాగా ఉంటే పర్వతాలపైన ఒకలాగా ఉంటుంది, భూమి లోపల సొరంగాల్లో ఒకలాగా ఉంటుంది, ఎవరెస్ట్ శిఖరం మీద ఇంకోలా ఉంటుంది. సో ప్రదేశాన్ని బట్టి మారేటువంటి వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఎసిమెట్రీ అంటాం, మారకుండా ఉండేదాన్ని సిమెట్రీ అంటాం. సో ఇది అనమాట ఫస్ట్ చాప్టర్లో ఒక ప్రశ్న అయితే వస్తుంది. అండ్ కమింగ్ టు ది సెకండ్ చాప్టర్, మనకి సెకండ్ చాప్టర్ నుంచి అయితే ఇంపార్టెంట్ డిస్టింగ్విష్ బిట్వీన్ యాక్యురసీ అండ్ ప్రెసిషన్. యాక్యురసీ అంటే ఏంటి, ప్రెసిషన్ అంటే ఏంటి. సో యథార్థత, ఖచ్చితత్వం. సో యాక్యురసీ అంటే ఖచ్చితత్వము, ప్రెసిషన్ అంటే యథార్థత. సో ఏ విధంగా డిఫైన్ చేస్తాం. యాక్యురసీ అంటే ఖచ్చితత్వం అనమాట. ఇక్కడ చూడండి, మనం ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద క్లోజ్నెస్ ఆఫ్ ద మెజర్డ్ వాల్యూ టు ద ట్రూ వాల్యూ. అంటే నిజ విలువకు దగ్గరగా ఉన్నటువంటి వాల్యూ, మనం కొలిచిన విలువ అనేది దాని నిజ విలువకు దగ్గరగా రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక వస్తువు ఇచ్చి ఆ వస్తువు యొక్క పొడవు ఎంతో కనుక్కోమంటే దాని పొడవు నిజానికి 10 సెంటీమీటర్లు ఉన్నట్లయితే మీరు కొలిచినప్పుడు వచ్చేటువంటి పొడవు 9 సెంటీమీటర్లు వచ్చినట్లయితే దాన్ని ఏమంటారంటే యాక్యురసీ అంటారు. ఇంకొకళ్ళు కొలిచినప్పుడు వచ్చేటువంటి వాల్యూ 9.9 ఉందనుకోండి, మీకంటే యాక్యురసీ ఆ 9.9కి. ఈ 2 వాల్యూస్లో ఏది నియర్గా ఉంది అంటే 9.9 ట్రూ వాల్యూకి నియర్గా ఉంది, కాబట్టి దాన్ని ఏమంటామంటే యాక్యురసీ అని పిలుస్తాము. అండ్ అలాగే ఇట్ డిపెండ్స్ ఆన్ ద
మినిమైజేషన్ ఆఫ్ ఎర్రర్స్. సో ఇది ఎర్రర్స్ పైన అయితే డిపెండ్ అవుతుందన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఎర్రర్స్ మీద డిపెండ్ అవుతుంది. నువ్వు తప్పు చేయకుండా చేసినట్లయితే, మిస్టేక్ చేయకుండా చేస్తే ఇది కరెక్ట్గా వస్తుంది, మిస్టేక్ చేస్తే కరెక్ట్గా రాదనమాట. సో ఇది ఎర్రర్స్ పైన డిపెండ్ అవుతుంది. అండ్ అలాగే ప్రెసిషన్ విషయానికి వస్తే, ఈ ప్రెసిషన్ ఎలా ఉంటుందంటే, మనం కొలిచినటువంటి సెవరల్ మెజర్డ్ వాల్యూస్లో రిజల్యూషన్ ఎంత ఉందో చూడాలన్నమాట. అంటే ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ టు వాట్ రిజల్యూషన్ బై ద క్వాంటిటీ ఈజ్ మెజర్డ్. మనం కొలిచినటువంటి కొలతలలో ఉన్నటువంటి రిజల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆర్చరీ చేస్తున్నాం, బౌ నుంచి యారోని విసిరినట్లయితే ఆ యారో అనేది ప్రతిసారి టార్గెట్కి దగ్గరగా రీచ్ అయినట్లయితే, ఇప్పుడు 10 పాయింట్స్ పడాల్సింది 9.8, 9.9, 9.7, 10 ఈ విధంగా 4 టైమ్స్ మనం దాన్ని హిట్ చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి రిజల్యూషన్ వచ్చేసి 0.1, 0.1, 0.1. సో దిస్ ఈజ్ ద మనకి ఇక్కడ ప్రెసిషన్ అవుతుందన్నమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ ద లీస్ట్ కౌంట్ ఆఫ్ ది మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. ఓకేనా, ఇట్ డిపెండ్స్ ఆన్ ది లీస్ట్ కౌంట్ ఆఫ్ ది మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. సో ఈ విధంగా మీరు అర్థం చేసుకొని ఈ క్వశ్చన్కి 2 పాయింట్స్ రాస్తే 2 మార్కులు అయితే వస్తాయి అనమాట. అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ దట్ కెన్ అక్కర్ ఇన్ ఏ మెజర్మెంట్. సో మనం కొలిచేటప్పుడు వచ్చేటువంటి ఎర్రర్స్ ఏంటి అంటున్నాడు. సో సాధారణంగా వచ్చేటువంటి ఎర్రర్స్ తెలియజేసినట్లయితే సిస్టమాటిక్ ఎర్రర్స్ అండ్ ర్యాండమ్ ఎర్రర్స్ అయితే వస్తాయన్నమాట. ద ఎర్రర్స్ మెజర్డ్ కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ యాజ్ సిస్టమాటిక్ ఎర్రర్స్ అండ్ ర్యాండమ్ ఎర్రర్స్. ఓకేనా. అండ్ హౌ సిస్టమాటిక్ ఎర్రర్స్ మినిమైజ్డ్ ఆర్ ఎలిమినేట్. సిస్టమాటిక్ ఎర్రర్స్ని మనం కొలిచేటప్పుడు వచ్చేటువంటి ఎర్రర్స్ సిస్టమాటిక్ ఎర్రర్స్ కాబట్టి సిస్టమాటిక్ ఎర్రర్స్ని ఎలా రెడ్యూస్ చేయొచ్చు అంటే, సో కొలిచేటువంటి పద్ధతిని మనం పర్ఫెక్ట్గా చేయాలి అండ్ వాడేటువంటి ఇన్స్ట్రుమెంట్ని కరెక్ట్ ఇన్స్ట్రుమెంట్ వాడాలి. ఈ 2 పద్ధతులు చేస్తే మాత్రం మనం సిస్టమాటిక్ ఎర్రర్స్ని డిక్రీజ్ చేయొచ్చు. సింపుల్ అనమాట. సో సిస్టమాటిక్ ఎర్రర్స్ కెన్ బి మినిమైజ్డ్ బై ఇంప్రూవింగ్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్, సెలెక్టింగ్ బెటర్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ రిమూవింగ్ పర్సనల్ బయాస్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. సో ఈ మూడిట్లో ఏవైనా 2 పాయింట్స్ రాస్తే 2 మార్కులు అయితే వస్తాయి అనమాట. సో మీరు సొంతగా కూడా రాయొచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా అయితే ప్రజెంట్ చేయాల్సిన పని లేదు. సో ఇంకో క్వశ్చన్ వచ్చేసి మనకి, వాట్ ఆర్ ద సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అండ్ వాట్ డూ దే రిప్రజెంట్ వెన్ రిపోర్టింగ్ ద రిజల్ట్ ఆఫ్ ద మెజర్మెంట్. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఏంటి? మనం ఏదైనా రిజల్ట్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు, రిపోర్ట్ చేస్తున్నప్పుడు అది దేన్ని సూచిస్తుంది అనమాట ఇక్కడ. సో సిగ్నిఫికెంట్ ఫిగర్ అంటే ఏంటంటే, మనకు ఒక తెలిసిన వాల్యూతో పాటు మనకు తెలిసినటువంటి వాల్యూతో పాటు దానికి అదనంగా చేర్చేటువంటి వాల్యూని ఏమని చెప్తామంటే సిగ్నిఫికెంట్ ఫిగర్ అంటాం అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే గివెన్ వాల్యూ 0.002308 ఇన్ దట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ 4 అనమాట. సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 4 అని ఎందుకు అన్నామంటే రూల్ ఉంటుంది అనమాట. స్టార్టింగ్ విత్ జీరోస్ అనేది ఇవి మనకు సిగ్నిఫికెంట్ ఫిగర్స్గా పిలువబడవు. సో ఏవైతే నంబర్స్ అండ్ ఇంక్లూడింగ్ ఆఫ్ జీరోస్ ఉంటాయో అవే సిగ్నిఫికెంట్ ఫిగర్స్గా పిలువబడతాయి. సో ఈ ఎగ్జాంపుల్ రాయిపోయిన నో ప్రాబ్లం. మీరు ఇక్కడ ఏం రాయాలంటే ఈ స్టేట్మెంట్ అయితే రాయాలి. ద డిజిట్స్ ఆఫ్ ఏ నంబర్ దట్ ఆర్ డెఫినెట్లీ నోన్. ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్ అంటే ఏంటంటే, మనం లెక్కించేటువంటి విలువలలో మనకు తెలిసినటువంటి వాల్యూతో పాటు దాంతో అదనంగా వచ్చేటువంటి పాయింట్ తర్వాత చేర్చేటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో దాన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటారు అనమాట. ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక వాల్యూ మెజర్ చేసినట్లయితే దాని వాల్యూ 1.4325 వచ్చిందనుకోండి. ఈ 1 అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా తెలిసిన వాల్యూయే. 4325 అనేది మనకి తెలియని వాల్యూ అనమాట. 1.4325. సో పాయింట్ తర్వాత వచ్చేటువంటి ఆ మెజర్ వాల్యూ అనేది ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం ఆ మొత్తాన్ని కలిపి ఏమంటామంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటాం అనమాట. ఓకేనా. సో ఈ విధంగా అంటే ఒక మనకి నోన్ వాల్యూ ఉండాలి అండ్ అన్సర్టైన్ వాల్యూ ఉండాలి. అన్సర్టైన్ అంటే అనిశ్చితత్వం, అది మారచ్చు అనమాట. 1.4325 అనేది కంటిన్యూషన్గా కూడా వస్తుంది అనమాట. అంటే ఎప్పటికీ అది 0 అవ్వదు అనమాట. ఈ విధంగా ఉన్నటువంటి వాల్యూని సిగ్నిఫికెంట్ ఫిగర్ అని పిలుస్తారు. ఇలా గుర్తుపెట్టుకోండి. అండ్ డిస్టింగ్విష్ బిట్వీన్ ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫండమెంటల్ యూనిట్స్కి డిరైవ్డ్ యూనిట్స్కి భేదాలు ఏంటి అంటున్నాడు. ఫండమెంటల్ యూనిట్స్ అంటే ఏంటంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఉన్నటువంటి యూనిట్స్. అండ్ డిరైవ్డ్ యూనిట్స్ అంటే ఏంటంటే డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీకి ఉన్నటువంటి యూనిట్సే డిరైవ్డ్ యూనిట్స్. సో ఫండమెంటల్ యూనిట్స్, డిరైవ్డ్ యూనిట్స్. ఓకేనా. ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే ఏంటి? ఏ క్వాంటిటీ విచ్ కెనాట్ బి డిపెండ్ అపాన్ ఎనీ అదర్ ఫిజికల్ క్వాంటిటీ. ఏ ఇతర భౌతిక రాశులపైన ఆధారపడకుండా ఉండేటువంటి భౌతిక రాశులే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. లైక్ మాస్, లెంత్, టైమ్, కరెంట్, okay, temperature. These type of physical components are fundamental physical quantities. అండ్ ఏవైతే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ను ఉపయోగించుకొని డిరైవ్ చేయబడతాయో ఆ క్వాంటిటీస్ని డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే F=ma, అక్కడ మాస్ అవసరం అవుతుంది, యాక్సిలరేషన్ అవసరం అవుతుంది. మాస్ అనేది ఫండమెంటల్ క్వాంటిటీ కాబట్టి ఫండమెంటల్ క్వాంటిటీని ఉపయోగించుకొని మనం ఫోర్స్ని డిఫైన్ చేయగలం. సో ఈ విధంగా ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉపయోగించుకొని
డిరైవ్ చేసేటువంటి భౌతిక రాశులన్నీ కూడా మనకి డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అవుతాయి అనమాట. సో ఈ లెసన్ వినాలంటే నేను ఆల్రెడీ ఈ కంప్లీట్ లెసన్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, పైన ఐకార్డ్స్లో కూడా ఇస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఒక 2 నిమిషాలు వింటే సరిపోతుంది. ఈ డెఫినేషన్కి ఇది ఎగ్జాంపుల్ కూడా రాయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే వై డూ వీ హ్యావ్ డిఫరెంట్ యూనిట్స్ ఫర్ ద సేమ్ ఫిజికల్ క్వాంటిటీ, అంటే మనకి ఒకే ఫిజికల్ క్వాంటిటీకి డిఫరెంట్ యూనిట్స్ ఎందుకు ఉన్నాయి అని అడుగుతున్నారు. సో ఎందుకు ఉన్నాయి జనరల్గా చెప్పాలంటే మనకి డిఫరెంట్ మెథడ్ ఆఫ్ మెజర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి, వేరు పద్ధతుల్లో కొలుస్తున్నాం కాబట్టి వేరు యూనిట్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇక్కడ ఏం చెప్పాలంటే మీరు సింపుల్గా వీ హ్యావ్ డిఫరెంట్ మెథడ్ ఆఫ్ మెజర్మెంట్స్, దట్స్ వై ద సేమ్ ఫిజికల్ క్వాంటిటీ హ్యావింగ్ ద డిఫరెంట్ యూనిట్స్ అని చెప్తే సరిపోతుంది అనమాట. అంటే డిఫరెంట్ మెథడ్ ఆఫ్ మెజర్మెంట్స్ ఉన్నాయి, ఎంకేఎస్, ఎఫ్పిఎస్, ఓకేనా, సిజిఎస్. సో ఈ టైప్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి కాబట్టి మనకి వేరు పద్ధతుల్లో వేరు ప్రమాణాలు అయితే వస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే ఇంకా వాట్ ఈజ్ డైమెన్షనల్ అనాలిసిస్, డైమెన్షనల్ అనాలిసిస్ అంటే ఏంటి? సో డైమెన్షనల్ అనాలిసిస్ ఈజ్ ఏ మెథడ్ ఇన్ విచ్ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఆర్ రైజ్డ్ టు సూటబుల్ పవర్స్ టు ఎక్స్ప్రెస్ ఏ ఫిజికల్ క్వాంటిటీ. సో ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీని దాని యొక్క డైమెన్షన్స్ని పవర్స్లో ఎక్స్ప్రెస్ చేయగలిగినట్లయితే దాన్ని డైమెన్షనల్ అనాలిసిస్ అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక భౌతిక రాశి దాని మాస్ పరంగా ఎంత డైమెన్షన్ కలిగి ఉంది, అండ్ లెంత్ పరంగా ఎంత డైమెన్షన్ కలిగి ఉంది, దాని టైమింగ్ పరంగా ఎంత డైమెన్షన్ కలిగి ఉంది అనేది తెలియజేసేదాన్ని ఏమంటారంటే డైమెన్షనల్ అనాలిసిస్ అంటారు. అండ్ అలాగే ఎక్స్ప్రెస్ యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్ ఇన్ కేజీ. సో యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్ 1 AMU వాల్యూ ఎంత, ఇది మీరు కెమిస్ట్రీలో కూడా రాస్తారన్నమాట. 1.66 × 10⁻27 kg అనమాట. ఈ వాల్యూ గుర్తుపెట్టుకుంటే 2 మార్కులు. సో ఈ 9 ప్రశ్నల నుంచి మీకు 3 ప్రశ్నలు అయితే వస్తాయన్నమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్, ప్రతి ప్రశ్న కూడా వస్తుంది అనుకునే చదవండి. ఇప్పుడు సో 4th చాప్టర్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ చూసినట్లయితే మనకి ఇక్కడ 2 ప్రశ్నలు అయితే వస్తాయి అనమాట. అందులో మనకి ఫస్ట్ ప్రశ్న వచ్చేసి ఏ వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ హారిజాంటల్ కాంపోనెంట్, వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ది వెక్టార్ విత్ x యాక్సిస్. సో వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ ఏ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ద హారిజాంటల్ కాంపోనెంట్. వర్టికల్ కాంపోనెంట్ హారిజాంటల్ కాంపోనెంట్కి ఈక్వల్గా ఉందంట. అంటే మనం x యాక్సిస్ y యాక్సిస్ ఎలా డ్రాన్ చేస్తామో ఆ విధంగా సేమ్ డ్రాన్ చేస్తే సరిపోతుంది అనమాట. వాట్ ఈస్ ద యాంగిల్ మేడ్ బై ద వెక్టర్ విత్ ద x యాక్సిస్. సో ఇక్కడ చూస్తే a ఈజ్ ఈక్వల్ axi ప్లస్ ayj. సో ax అనేది x యాక్సిస్ పరంగా ఉన్నటువంటి వెక్టర్ క్వాంటిటీ అనమాట. ay అనేది y యాక్సిస్ పరంగా ఉన్నటువంటి వెక్టర్ క్వాంటిటీ. ఇక్కడ హారిజాంటల్ కాంపోనెంట్ వర్టికల్ కాంపోనెంట్కి ఈక్వల్ కాబట్టి θ ఈజ్ ఈక్వల్ 45 degrees అయితే అవుతుంది అనమాట. మీరు డైరెక్ట్గా మీరు a cos θ ఈజ్ ఈక్వల్ a sin θ రాసి, ఆర్ tan θ ఈజ్ ఈక్వల్ 1 అని రాసి, θ ఈజ్ ఈక్వల్ 45 రాసినట్లయితే 2 మార్కులు వస్తాయి అనమాట. θ5 అండ్ ఒక్కోసారి మీకు θ ఈజ్ ఈక్వల్ 45 రాసినా 2 మార్కులు ఇచ్చేదానికైతే ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. మీకు ఏది గుర్తు రానప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏం చేస్తారంటే θ ఈజ్ ఈక్వల్ 45 అని ఒకసారి రాయండి, θ ఈజ్ ఈక్వల్ 90 degrees అని ఒకసారి రాయండి. ఒకే నెంబర్ వేసి వేరు చోట్ల రాసినట్లయితే ఎక్కడో చోట మీకు కరెక్ట్ మార్కులు అయితే పడతాయి అనమాట. సింపుల్ టెక్నిక్ అనమాట. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 2 forces ఆఫ్ మ్యాగ్నిట్యూడ్స్ 3 units and 5 units యాక్ట్ అట్ 60 degrees విత్ ఈచ్ అదర్, వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్. సో రిజల్టెంట్ వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అయితే ఫైండ్ చేయాల్సి ఉంటుంది మనం. సో అదేంటంటే r ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ ఆఫ్ p² + q² + 2pq cos θ అనమాట. అండ్ ఇక్కడ p వాల్యూ ఇచ్చాడు 3 units అని, q వాల్యూ ఇచ్చాడు 5 units అని, cos θ ఈజ్ ఈక్వల్ 60 ఇచ్చాడు, cos 60 అంటే 1/2 రాయాల్సి ఉంటుంది. ఇక్కడ రూట్ 47 వస్తుంది, 7 units అయితే ఆన్సర్ అనమాట. సో ఇది సింపుల్ ప్రాబ్లం, వచ్చేదానికైతే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే మూడో ప్రశ్న a ఈజ్ ఈక్వల్ i + j, వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్ అండ్ x యాక్సిస్. ఇది డెఫినెట్గా వస్తుంది అనమాట ఈ క్వశ్చన్. θ ఈజ్ ఈక్వల్ 45 సింపుల్గా మీరు రాస్తే 2 మార్కులు ఇవ్వాల్సిందే అనమాట ఇక్కడ. సో మీకు ఇలాంటి ఫార్ములాస్ ఏం అవసరం లేదు. ఇక్కడ θ ఈజ్ ఈక్వల్ 45 degrees అని రాయండి, ఆర్ tan θ ఈజ్ ఈక్వల్ ax/ay అని రాసి ఈజ్ ఈక్వల్ టు 1 అని రాసి θ ఈజ్ ఈక్వల్ 45 అని రాయండి. సింపుల్గా అయిపోతుంది అనమాట. సో అండ్ 4th క్వశ్చన్ చూస్తే ఇందాక చేసినట్లేదు, మనం సెకండ్ క్వశ్చన్ చేసినట్లే, వెన్ 2 right angle vectors magnitude 7 units 24 units combine, what is the magnitude of their resultant. సేమ్ ఫార్ములా అనమాట. రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అన్నారు కాబట్టి θ ఈజ్ ఈక్వల్ 90 degrees ఉంటుంది. అదొకటి మీరు అబ్జర్వ్ చేయగలిగితే సేమ్ ఫార్ములా వేసి మీకు 25 units అయితే ఆన్సర్ వస్తుంది అనమాట. అండ్ 5th క్వశ్చన్ వచ్చేసి p వెక్టర్ ఇచ్చాడు, q వెక్టర్ ఇచ్చాడు, ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ అంటున్నాడు. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ p + q అన్నాడు. ముందు p + q వెక్టర్ ఫైండ్ చేసి దానికి మ్యాగ్నిట్యూడ్ అయితే ఫైండ్ చేయాలి. మ్యాగ్నిట్యూడ్ ఎలా ఫైండ్ చేస్తామంటే మనం అండర్ రూట్ ఆఫ్ x² + y² + z² చేస్తున్నట్లయితే మనకి మ్యాగ్నిట్యూడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ 26 units అయితే వస్తుంది అనమాట. అండ్ 6th క్వశ్చన్, వాట్ ఈస్ ద యాక్సలరేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ అట్ ద టాప్ ఆఫ్ ఇట్స్ ట్రాజెక్టరీ. వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది. సో అట్ ద టాప్ ఆఫ్ ది
ట్రెజెక్టరీ ఆఫ్ ఏ ప్రొజెక్టైల్ అంటున్నాడు ఇక్కడ. సో యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ డౌన్వర్డ్స్లో ఉంటుంది అనమాట. యాక్చువల్లీ అక్కడ వెలాసిటీ అనేది 0 అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. వెలాసిటీ అని అడగట్లేదు, యాక్సలరేషన్ అంటున్నాడు. సో యాక్సలరేషన్ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ ఆల్వేస్ డౌన్వర్డ్స్ ఎట్ ద మ్యాక్సిమం హెడ్ పాయింట్ అనమాట. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి, రిమైండ్ చేసుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ జీ అవుతుంది. జీ ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్, దట్స్ వై ఇట్ ఈస్ ప్లస్ అనమాట. ఇది ఇక్కడ ఈ మార్కులు ఈ 6 ప్రశ్నలు చదివినట్లయితే ఈ 6 ప్రశ్నల నుంచి మీకు 2 ప్రశ్నలు అయితే వస్తాయి అనమాట, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఈజీ. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే 5th చాప్టర్ నుంచి కూడా మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వెన్ ఏ బుల్లెట్ ఈస్ ఫైర్డ్ ఫ్రమ్ ఏ గన్ ద గన్ గివ్స్ ఏ కిక్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్, ఎక్స్ప్లెయిన్. సో బుల్లెట్ని గన్ నుంచి పేల్చినప్పుడు గన్ అనేది వెనక్కు కదులుతుందనమాట, ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నాడు అనమాట. సో ఇక్కడ మీరు సింపుల్గా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ అని రాస్తే చాలు, 2 మార్కులు అయితే వస్తాయి. డ్యూ టు ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ ద గన్ విల్ బీ కిక్డ్ బ్యాక్ ఇన్ రివర్స్ డైరెక్షన్ అని రాసినట్లయితే సరిపోతుంది. లేదు ఇదంతా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా జస్ట్ డ్యూ టు ది కన్జర్వేషన్ లా ఆఫ్ లీనియర్ మొమెంటమ్, కన్జర్వేషన్ లా ఆఫ్ లీనియర్ మొమెంటమ్. సో లేదు సింపుల్గా మీరు ఏం రాస్తారంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ అని రాయాలి, యాంగులర్ మొమెంటమ్ అయితే కాదు. లీనియర్ మొమెంటమ్ అని రాస్తే మీకు 2 మార్కులకి 2 మార్కులు వచ్చేస్తాయి. ఈ ఎక్స్ప్లెనేషన్స్ ఏమీ ఇవ్వక్కర్లేదు. నెక్స్ట్ 2వ ప్రశ్న. ఇఫ్ ఏ బాంబ్ ఎట్ రెస్ట్ ఎక్స్ప్లోడ్స్ ఇంటూ 2 pieces ద పీసెస్ మస్ట్ ట్రావెల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, ఎక్స్ప్లెయిన్. బాంబు పేలినప్పుడు అది 2 భాగాలుగా విడిపోయి వ్యతిరేక దిశలో చలిస్తుంది, ఎందుకు అంటున్నాడు. ఇక్కడ కూడా సేమ్ అనమాట, అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్. సో ఇక్కడ కూడా సేమ్ అనమాట, అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ ఏ మొమెంటమ్? లీనియర్ మొమెంటమే, ఓకేనా. అది లీనియరా యాంగులరా తెలియనప్పుడు ఏం చేస్తారంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ అని రాయండి సింపుల్గా, ఓకే. డెఫినెట్గా మార్కులు వస్తాయి మీకు. అండ్ ఇక్కడ చూస్తే కెన్ ద కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బి గ్రేటర్ దెన్ 1? కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది 1 కంటే ఎక్కువ ఉంటుందా? ఎస్ అని రాస్తే 1 మార్క్ ఉంటుంది. అండ్ ఎప్పుడు 1 కంటే ఎక్కువ ఉంటుందని తెలియజేసినట్లయితే ఇంకో మార్క్ వస్తుంది. ఎస్ అని అయితే డెఫినెట్గా రాయాలి, ఎస్ అని రాస్తే 1 మార్కు. దాని తర్వాత ఎక్కడ ఉంటుంది అనేది తెలియజేస్తే ఇంకొక మార్క్ వస్తుంది. సో ఎక్కడ ఉంటుందంటే ఇన్ జనరల్ కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ లెస్ దెన్ 1. ఇన్ సమ్ కేసెస్ ఇఫ్ ద సర్ఫేస్ ఆర్ హెవీలీ పాలిష్డ్, మనం సర్ఫేసెస్ని హెవీగా పాలిష్ చేసినప్పుడు దాని ఫ్రిక్షన్ క్వాంటిటీ పెరుగుతుందన్నమాట. కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కూడా గ్రేటర్ దెన్ 1 అవుద్ది అనమాట, ఓకేనా. సో సర్ఫేస్ ఎక్కువగా పాలిష్ చేస్తే ఎందుకు ఫ్రిక్షన్ పెరుగుద్ది? ఎందుకు పెరుగుద్ది అంటే సర్ఫేస్ బాగా రఫ్ చేసినట్లయితే పైన సర్ఫేస్ అంతా బీటలు వారుద్ది అనమాట, పగుళ్ళు వస్తాయి అనమాట. మనం ఒక చెక్కని గట్టిగా రుద్దుతున్నాం అనుకోండి, పాలిష్ చేసేటువంటి చెక్కని లేదా గచ్చు మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్లోర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువసేపు పాలిష్ చేస్తాం అనుకోండి, పగిలిపోతుంది అనమాట రాయి. అంటే పగిలిపోవడం అంటే అవంతా కూడా అనీవెన్గా ఉంటుంది కాబట్టి ఫ్రిక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్ అనమాట ఇక్కడ, ఓకేనా. ఎస్ అని రాస్తే 1 మార్కు, రీజన్ రాస్తే 1 మార్కు, ఓకేనా. అండ్ వై డస్ ద కార్ విత్ ఏ ఫ్లాటెడ్ టైర్ స్టాప్ సూనర్ దాన్ 1 విత్ ఇన్ఫ్లాటెడ్ టైర్? సో ఫ్లాట్గా ఉన్న టైర్లు తొందరగా ఆగుతాయి ఇన్ఫ్లాటెడ్గా ఉన్న టైర్స్ కంటే, ఎందుకు అంటున్నాడు. ఫ్లాట్గా ఉన్న టైర్ అంటే ఏంటంటే గాలి లేని టైరు అని అర్థం. ఇన్ఫ్లాటెడ్గా ఉన్నటువంటి టైర్ అంటే గాలి ఉన్న టైరు అని అర్థం. అంటే గాలి ఉన్న టైర్ ఏమో భూమికి స్పర్శ తక్కువగా ఉంటుంది అనమాట, కాంటాక్ట్ అనేది. గాలి లేని టైర్ అయితేనేమో ఎక్కువ కాంటాక్ట్ అవుతుంది సర్ఫేస్. కాబట్టి గాలి లేని టైరు అంటే ఫ్లాట్గా ఉన్న టైరు తొందరగా ఆగిపోతుంది, ఎక్కువ సర్ఫేస్తో కాంటాక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. ఇన్ఫ్లాటెడ్గా ఉన్న టైర్ అంటే గాలి ఉన్న టైరు. గాలి ఉన్న టైర్ ఏం చేస్తుందంటే భూమికి తక్కువ స్పర్శలో టచ్ అవుతుంది అనమాట. సో గాలి లేనప్పుడు ఏమవుతుంది, భూమికి అతుక్కుపోతుంది. గాలి ఉంటే భూమి నుంచి కొంత ఉబ్బెత్తుగా ఉంటుంది కాబట్టి దాని మీద ఫ్రిక్షనల్ ఫోర్సెస్ తక్కువగా ఉంటాయి రెండింటితో కంపేర్ చేస్తే. ఈ విధంగా మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అండ్ ఏ హార్స్ హ్యాజ్ టు పుల్ హార్డర్ డ్యూరింగ్ ద స్టార్ట్ ఆఫ్ ద మోషన్ దెన్ లేటర్, ఎక్స్ప్లెయిన్. సో గుర్రపు బండి చలనంలోకి వచ్చే ముందు ఎక్కువ బలాన్ని ప్రయోగించాల్సి ఉంటుంది, ఎందుకు అంటున్నాడు. ఎక్కువ బలాన్ని అయితే డెఫినెట్గా ప్రయోగించాలి, ఎందుకంటే అది రెస్ట్ మోషన్లో ఉంటుంది, రెస్ట్లో ఉంటుంది కాబట్టి స్టాటిక్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. ఆ స్టాటిక్ ఫ్రిక్షన్ ఓవర్కమ్ చేయాలంటే వీ హ్యావ్ టు అప్లైయింగ్ మోర్ ఎక్స్టర్నల్ ఫోర్స్. సో స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ కైనటిక్ ఫ్రిక్షన్ కాబట్టి ఎఫ్ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్కే అని రాయాలి. ఇక్కడ రాస్తే 2 మార్కులు అయితే వస్తాయి. ఎఫ్ఎస్ అంటే స్టాటిక్ ఫ్రిక్షన్, ఎఫ్కే అంటే కైనటిక్ ఫ్రిక్షన్ అనమాట, ఓకేనా. ఈ విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అండ్ అలాగే
వాట్ హ్యాపెన్స్ టు ద కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ ఈజ్ డబుల్. సో బాడీ యొక్క వెయిట్ డబుల్ చేసినట్లయితే అక్కడ కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వాల్యూ ఏమవుతుంది? సో ఇక్కడ ఇఫ్ ఏ weight of the body is double, the normal reaction is also double and corresponding frictional forces is doubles. So quotient of friction does not change. Quotient of friction does not change. So quotient of friction కి మనకి Fs by n ఫార్ములా. Fs అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్, n అంటే నార్మల్ రియాక్షన్. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ డబుల్ అవుద్ది, నార్మల్ రియాక్షన్ డబుల్ అవుద్ది. 2F by అండ్ 2n 2 క్యాన్సిల్ చేస్తే మళ్ళీ F by n ఉంటుంది. సో అక్కడ మనకి కోషంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది సేమ్ ఉంటుందని అర్థం అనమాట. మనం ఇక్కడ 2 మార్కుల విషయంలో మీకు 1 వర్డ్ ఆన్సర్లు ఎలా రాయాలి అనేది అయితే నేను లాస్ట్ ఇయర్ అయితే ఒక వీడియో చేశాను, అది PDF కూడా ఉందన్నమాట. నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీకు చాలా ఈ బెనిఫిట్ అనమాట, చాలా యూజ్ అవుతుంది అనమాట. అదైతే ఒకసారి చూసుకోండి. వై డస్ ఏ హెవీ రైఫిల్ నాట్ రీకాయిల్ యాజ్ స్ట్రాంగ్లీ యాజ్ లైట్ రైఫిల్ యూజింగ్ ద సేమ్ క్యాట్రిడ్జెస్? సో రైఫిల్లో ఉన్నటువంటి క్యాట్రిడ్జెస్ హెవీ రైఫిల్కి అండ్ లైట్ రైఫిల్ యూజ్ చేసిన దానికి ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ అనేది అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అని రాసినట్లయితే మీరు 2 మార్కులు అయితే ఈజీగా పొందొచ్చు అనమాట. ఓకేనా? సో ఇది 5th చాప్టర్లో ఈ విధంగా 7 క్వశ్చన్స్ చదివినట్లయితే మీకు 2 క్వశ్చన్స్ అయితే వస్తాయన్నమాట. 7th చాప్టర్ నుంచి అయితే 3 2 మార్కుల ప్రశ్నలు వస్తాయన్నమాట. వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అని చెప్పొచ్చు. ఇందులో 10 ప్రశ్నలు ఉంటాయి. 10 ప్రశ్నలు చదివితే మీకు 3 ప్రశ్నలు అయితే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈజ్ ఇట్ నెసెసరీ దట్ ఏ మాస్ షుడ్ బి ప్రజెంట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎనీ సిస్టమ్? సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ది సిస్టమ్ దగ్గర మాస్ ఉండాల్సిన అవసరం ఉందా? నో అని రాసినప్పుడు 1 మార్క్ వస్తుంది, ఎగ్జాంపుల్ రాస్తే ఇంకొక మార్క్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఆన్సర్ రాసే విధానం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందాక ఎస్ అని రాసాం, గుర్తుందా? ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అన్నప్పుడు ఎస్ అని రాస్తే 1 మార్క్ రావాలి, కంపల్సరీ రాయాల్సిందే. ఇక్కడ సేమ్ ఈజ్ ఇట్ నెసెసరీ ద మాస్ షుడ్ బి ప్రజెంట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఏ సిస్టమ్ అంటే నో అని రాస్తే 1 మార్క్ వస్తుంది. ఇన్ ద కేస్ ఆఫ్ యూనిఫామ్ రింగ్ నో మాస్ పార్టికల్ ప్రజెంట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ మాస్. సో సర్క్యులర్ రింగ్ తీసుకున్నాం అనుకోండి, ఆ రింగ్ మధ్యలో మనకి సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుందని అజ్యూమ్ చేస్తాము, బట్ దెర్ ఈజ్ నో మాస్. ఇదనమాట అక్కడ ఎగ్జాంపుల్ మనం ఇచ్చింది. వై షుడ్ ఏ హెలికాప్టర్ నెసెసర్లీ హ్యావ్ 2 ప్రొపెల్లర్స్? సో ఇక్కడ హెలికాప్టర్కి ఎందుకు 2 ప్రొపెల్లర్స్ కావాలంటున్నాడు. సో ఇక్కడ మనం రాస్తే అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం, హెలికాప్టర్ యొక్క రెక్కలు తిరగాలి అంటే, పైన ఉన్నటువంటి ప్రొపెల్లర్స్ తిరగాలి అంటే అక్కడ రొటేషనల్ కాబట్టి యాంగులర్ మొమెంటం అని రాయాలి, గుర్తుపెట్టుకోండి. అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అని రాస్తే 2 మార్కులు అయితే వస్తాయి. అండ్ we cannot open or close the door by applying force at the hinges. Why? We cannot close or open the door by applying hinges on the, మనం హింజెస్ పైన బలాన్ని ప్రయోగించి డోర్ని ఓపెన్ చేయడం కానీ క్లోజ్ చేయడం కానీ చేయలేము, ఎందుకు అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఎందుకంటే టార్క్ అని రాసినట్లయితే మనకి 2 మార్కులు వస్తాయి అనమాట. డ్యూ టు ద టార్క్ వీ కెనాట్ ఓపెన్ ఆర్ క్లోజ్ ద డోర్ బై అప్లయింగ్ ఫోర్స్ ఎట్ ద హింజెస్ అని రాయాలన్నమాట. లేదా మీరు ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో టార్క్ ఈజ్ ఈక్వల్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. వెన్ వీఆర్ అప్లయింగ్ ద ఫోర్స్ ఆన్ ఏ హింజెస్ ఆర్ ఈజ్ ఈక్వల్ 0, దేర్ ఫోర్ ఫోర్స్ ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టార్క్ ఈజ్ ఆల్సో 0. సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, 2 మార్కులు అయితే వస్తాయి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బై స్పిన్నింగ్ ఎగ్స్ ఆన్ ఏ టేబుల్ టాప్ హౌ విల్ యూ డిస్టింగ్విష్ ఏ హార్డ్ బాయిల్డ్ ఎగ్ ఫ్రమ్ ఏ రా ఎగ్? సో టేబుల్ తలం పైన ఒక ఉడికిన గుడ్డు, ఉడకని గుడ్డు, ఈ రెండింటిని తిప్పుతూ ఏది ఉడికింది ఏది ఉడకనిది ఎలా అబ్జర్వ్ చేస్తావు, ఎలా గుర్తిస్తావు అని అడుగుతున్నారు అనమాట. సో బాయిల్డ్ ఎగ్ ఏమవుతుందంటే అందులో అంతా కూడా సాలిడ్ మెటీరియల్ అయితే ఉంటుందన్నమాట, అండ్ రా ఎగ్లో అయితే లిక్విడ్ మెటీరియల్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే యాంగులర్ వెలాసిటీ అండ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా గురించి అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి బాయిల్డ్ ఎగ్ అనేది స్పీడ్గా తిరుగుతుంది. సో స్పీడ్గా తిరగడానికి ఇక్కడ కారణం ఏంటంటే యాంగులర్ వెలాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో అది చూపిస్తే మీకు సరిపోతుంది, ఇక్కడ ఈక్వేషన్ రాసినా ఓకే అనమాట. అలాగే వై స్పోక్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ఏ బైసికల్ వీల్ అంటున్నాడు. బైసికల్ వీల్కి స్పోక్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారు అని అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ టు ఇంక్రీజ్ ద మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అని రాస్తే 2 మార్కులు వస్తాయి అనమాట. టు ఇంక్రీజ్ ద మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా స్పోక్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ఏ బైసికల్ వీల్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే వై ఈజ్ ఇట్ ఈజియర్ టు బ్యాలెన్స్ ఏ బైసికల్ ఇన్ మోషన్? సో సైకిల్ అనేది చలనంలో ఉన్నప్పుడు ఈజీగా బ్యాలెన్స్ చేయొచ్చు, ఎందుకు అని అడుగుతున్నాడు అనమాట.
సో ఇక్కడ చూస్తే మనం డ్యూ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం బైసికల్ ఈజ్ బ్యాలెన్స్డ్ ఇన్ మోషన్. ఆ ఒక్క వర్డ్ రాస్తే 2 మార్కులు వస్తాయి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. సో ఇందులో మనకి 1 వర్డ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట ఈ చాప్టర్లో. మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎగ్ అని వస్తే మీరు మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అని రాయాలి. అండ్ అలాగే స్పోక్స్ అని రాస్తే కూడా మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా. అండ్ అలాగే బ్యాలెన్స్ బైసికల్ అన్నా కూడా యాంగులర్ మొమెంటం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం రాస్తే సరిపోతుంది. అండ్ అలాగే ఓపెన్ డోర్ ఆర్ క్లోజ్ అని అడిగితే మాత్రం టార్క్ అని రాస్తే సరిపోతుంది. ఇలా ఒక్కొక్క వర్డ్ ఆన్సర్లే ఉన్నాయన్నమాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ఏ గర్ల్ క్యారింగ్ ఏ బ్యాగ్ ఇన్ వన్ ఆఫ్ అవర్ హ్యాండ్స్ అండ్ అనదర్ గర్ల్ క్యారింగ్ ఏ బ్యాగ్ ఇన్ ఈచ్ ఆఫ్ అవర్ హ్యాండ్స్? 2 అమ్మాయిలు ఉన్నారు. ఒక అమ్మాయి ఏమో కుడి చేతిలో బ్యాగ్ పట్టుకొని ఉంది, లెఫ్ట్ హ్యాండ్ ఖాళీగా ఉంది. ఇంకొక అమ్మాయి ఏమో 2 చేతుల్లో బ్యాగ్ పట్టుకొని ఉంది. ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ యొక్క డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి? సో 2 చేతుల్లో బరువు పట్టుకున్నటువంటి అమ్మాయి యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనేది స్టేబుల్గా ఉంటుందన్నమాట. ఏది సెంటర్ ఆఫ్ మాస్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదన్నమాట, చేంజ్ అవ్వదన్నమాట. బట్ ఎవరైతే గర్ల్ రైట్ హ్యాండ్లో బరువులు పట్టుకొని ఉన్నారో, బ్యాగ్ పట్టుకొని ఉందో, తన యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనేది రైట్ సైడ్కి అయితే జరుగుతుందన్నమాట. ఇది ఒకటి రాస్తే మీకు తెలిసిపోతుంది అనమాట. అండ్ అలాగే 2 rigid bodies have same momentum of inertia about their axis of symmetry of the 2 which body will have greater kinetic energy? సో ఇక్కడ ఏమంటాడంటే సేమ్ మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా ఉన్నాయంట. అయితే ఏ బాడీకి గ్రేటర్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుందంటే ద బాడీ విచ్ గ్రేట్ యాంగులర్ మొమెంటమ్ విల్ హ్యావ్ గ్రేటర్ కైనెటిక్ ఎనర్జీ. దేనికైతే యాంగులర్ మొమెంటం ఉంటుందో దేనికైతే ఎక్కువ యాంగులర్ మొమెంటం ఉంటుందో దానికి ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ అలాగే 9th క్వశ్చన్ చూసినట్టయితే వై డూ వీ ప్రిఫర్ స్పానర్ ఆఫ్ ఏ లాంగర్ ఆర్మ్ యాజ్ కంపేర్ టు ఏ స్పానర్ ఆఫ్ ఏ షార్టర్ ఆర్మ్? ఇక్కడ కూడా మనం సేమ్ టార్క్కి రాసినటువంటి ఆన్సర్ రాసి సరిపోతుంది అనమాట, డ్యూ టు ద టార్క్ అని. సో అది సేమ్ రాయాల్సి ఉంటుంది. అండ్ ఇఫ్ ద పోలార్ ఐస్ క్యాప్స్ ఆఫ్ ద ఎర్త్ వర్ టు మెల్ట్ వాట్ వుడ్ బి ద ఎఫెక్ట్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద డే? సో ఇక్కడ మీరు లెంత్ ఆఫ్ ద డే ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని రాస్తే సరిపోతుంది అనమాట. లెంత్ ఆఫ్ డే అనేది ఇక్కడ లెంత్ ఆఫ్ ది డే అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఆ ఒక్క వర్డ్ రాయండి సరిపోతుంది, ఇంకా మిగతా ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదు. ఈ విధంగా 10 క్వశ్చన్లు చదివితే మీకు 3 ప్రశ్నలు అయితే రాయొచ్చు అనమాట. ఇప్పుడు మనకు డైరెక్ట్గా 11th చాప్టర్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ నుంచి అయితే ఒక ప్రశ్న వస్తుంది అనమాట. ఈ ఒక ప్రశ్న కోసం మనం దాదాపు ఇక్కడ 12-13 ప్రశ్నలు అయితే చదవాల్సి ఉంటుంది. సో ఎవరైనా స్కిప్ చేసే వాళ్ళు ఉంటే ఈ చాప్టర్ అయితే కంప్లీట్గా వదిలేసేయండి. ఇందులో గుర్తుపెట్టుకునేటువంటి ఆన్సర్లు ఏంటంటే డిఫైన్ యావరేజ్ ప్రెజర్ అండ్ మెన్షన్ ఇట్స్ యూనిట్స్ అండ్ డైమెన్షన్ ఫార్ములా. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రెజర్ యొక్క యూనిట్స్ డిమెన్షన్ ఫార్ములా రాస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఫోర్స్ బై ఏరియా న్యూటన్ పర్ మీటర్ ఇన్వర్స్ 2 అండ్ అలాగే ml-1 t-2 డైమెన్షన్ ఫార్ములా రాస్తే సరిపోతుంది. అండ్ అలాగే డిఫైన్ విస్కాసిటీ వాట్ ఆర్ ఇట్స్ యూనిట్స్ అండ్ డిమెన్షన్ ఫార్ములా. డెఫినెట్గా వచ్చేదానికి అయితే ఛాన్స్ ఉందన్నమాట. ఇది విస్కాసిటీ అంటే ఏంటి, దానికి యూనిట్స్ ఏంటి, డిమెన్షన్ ఫార్ములా. యూనిట్స్ వచ్చేసి మనకి పాస్కల్ సెకండ్ ఉంటుంది. అండ్ అలాగే డిమెన్షన్ ఫార్ములా వచ్చేసి ml-1 t-1 ఉంటుందన్నమాట అది. అండ్ వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ కార్బ్యూరేటర్? ఇక్కడ బెర్నౌల్లీస్ థియరమ్ అని రాస్తే సరిపోతుంది అనమాట. ఇది 2 మార్కుల ప్రశ్న, ఒకటి ఆన్సర్ ఉంటుంది. వై ఆర్ వాటర్ డ్రాప్స్ అండ్ బబుల్స్ ఇన్ స్పెరికల్ షేప్? ఇది ఖచ్చితంగా వస్తుందన్నమాట. డ్యూ టు ద సర్ఫేస్ టెన్షన్ అని రాస్తే అయితే 2 మార్కులు వస్తాయన్నమాట. అండ్ మిగతాయి మీరు చదవకండి, వదిలేసేయండి. అండ్ ఇంకొకటి 7th క్వశ్చన్ గివ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎక్సెస్ ప్రెజర్ ఇన్ ఏ లిక్విడ్ డ్రాప్. లిక్విడ్ డ్రాప్లో ఎక్సెస్ ప్రెజర్ ఎంత ఉంటుందంటే 2s/r ఉంటుంది. అదే సోప్ బబుల్ అయితే 4s/r ఉంటుంది. ఓకేనా? ఏదన్నా బబుల్ వస్తే మాత్రం మీకు 4s/r ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇన్సైడ్ ద ప్రెజర్ అన్నా అవుట్ సైడ్ ద ప్రెజర్ అన్నా మీకు 2s/r ఉంటుంది. డ్రాప్ అంటే మాత్రం 2s/r ఉంటుంది. సో ఈ వేరియేషన్ గుర్తుపెట్టుకుని ఆన్సర్ అయితే రాయండి. ఓకేనా? సో ఇది ఇంతవరకు ఈ చాప్టర్లో. ఇంకా లాస్ట్ చాప్టర్ ఉంది మనకి, అది కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. అందులోంచి మనకి 3 ప్రశ్నలు అయితే వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సో ఆ చాప్టర్ కూడా చూసినట్లయితే మనకి 15 క్వశ్చన్స్ అయితే మనం ప్రాక్టీస్ చేసినట్లు అవుద్ది. అందులో 10 క్వశ్చన్స్ ఈజీగా రాసేయచ్చు అనమాట. సో ఇక్కడ మనకి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుంచి 3 ప్రశ్నలు అయితే వస్తాయి. మనం ఈ చాప్టర్ మొత్తం మీద 6 నుంచి 7 ప్రశ్నలు చదివితే 3 ప్రశ్నలు వస్తాయి అనమాట. చాలా ఈజీ. అలాగే 7th చాప్టర్లో కూడా మనకి 3 ప్రశ్నలు వస్తున్నాయి. అక్కడ అన్ని 1 వర్డ్ ఆన్సర్ క్వశ్చన్లే ఉన్నాయి. ఓకేనా? అండ్ అలాగే 2nd చాప్టర్లో కూడా కొంచెం థియరీ ఉన్నా సరే 3 ప్రశ్నలు వస్తున్నాయి. ఈ 3 చాప్టర్లు మీరు టార్గెట్ చేసి చదివినట్లయితే 9 ప్రశ్నలు కవర్ చేయొచ్చు అనమాట. ఇందులో చూస్తే మనకి డిఫైన్ మీన్ ఫ్రీ పాత్. మీన్ ఫ్రీ పాత్ అంటే ఏంటి? ద యావరేజ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎ గ్యాస్ మాలిక్యూల్ బిట్వీన్ 2 సక్సెసివ్ కొలిజన్స్ ఈజ్ కాల్డ్ మీన్ ఫ్రీ పాత్. అంటే గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి ఒకదానికొకటి కొలిజన్ అయ్యే ముందు ఎంత దూరం అయితే చెల్లిస్తుందో ఆ మినిమం డిస్టెన్స్నే మీన్ ఫ్రీ పాత్ అంటాం అనమాట.
అండ్ అలాగే వెన్ డస్ ఏ రియల్ గ్యాస్ బిహేవ్స్ లైక్ అన్ ఐడియల్ గ్యాస్. రియల్ గ్యాసెస్ ఐడియల్ గ్యాసెస్గా ఎప్పుడు బిహేవ్ చేస్తాయి అంటే ఎట్ లో ప్రెషర్ అండ్ హై టెంపరేచర్. ఎట్ లో ప్రెషర్ అండ్ హై టెంపరేచర్. ఈ ఒక్క వర్డ్ రాస్తే 2 మార్కులు వస్తాయి. స్టేట్ డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్స్ ప్రెషర్. ఇది కెమిస్ట్రీలో కూడా వస్తుంది మీకు. ఇక్కడ ద మిక్చర్ ఆఫ్ నాన్ ఇంటరాక్టింగ్ ఐడియల్ గ్యాసెస్ at the same temperature and volume, total pressure in the vessel is the sum of partial pressures due to individual gases. ఇక్కడ P is equal P1 plus P2 plus P3 up to Pn. సో ఇది రాసినట్లయితే మీకు 2 మార్కులు అయితే వస్తాయి అనమాట. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఫర్ మాలిక్యూల్ ఆఫ్ ఏ గ్యాస్. సో ఇక్కడ ద టోటల్ నంబర్ ఆఫ్ కోఆర్డినేట్స్ ఆర్ ఇండిపెండెంట్ క్వాంటిటీస్ రిక్వైర్డ్ టు డిస్క్రైబ్ ద పొజిషన్ అండ్ కన్ఫిగరేషన్ ఆఫ్ మాలిక్యూల్ ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. సో ఇదంతా రాసే బదులు ద కాన్సెప్ట్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే ద ఇండివిజువల్ పార్టికల్ హౌ మెనీ పాసిబుల్ డైరెక్షన్స్ ఇట్ హ్యాస్, దట్ ఈస్ కాల్డ్ ఇట్స్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. ఏదైనా ఒక వస్తువు అనేది, ఏదైనా ఒక మాలిక్యూల్ అనేది ఎన్ని పాసిబుల్ డైరెక్షన్లో అది ప్రాబిలిటీగా చెల్లిస్తుందో దాన్నే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటారని చెప్పి రాస్తే సరిపోతుంది అనమాట. అండ్ అలాగే వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ బిట్వీన్ ప్రెషర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఈ గ్యాస్ మాలిక్యూల్. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. P ఈజ్ ఈక్వల్ 2/3 ఇంటూ KE. 2/3 ఇంటూ KE. సో ఇది రాస్తే సరిపోతుంది. అండ్ అలాగే ఆర్ఎంఎస్ వెలాసిటీకి సంబంధించినటువంటి ఇది క్వశ్చన్ అన్నమాట. సో ఇక్కడ ఆర్ఎంఎస్ వెలాసిటీ అనేది టెంపరేచర్తో ఎలా ఉంటుందంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందంట స్క్వేర్ రూట్కి. అండ్ రూట్ 3 టైమ్స్ ఇంక్రీజ్ చేసిన అంటున్నాడు. ఇక్కడ మీకు వచ్చేసి 73.2% అయితే ఆన్సర్ వస్తుంది. ఈ విధంగా ఈ 6 క్వశ్చన్స్ చదివినట్లయితే మీకు వచ్చేది 3 క్వశ్చన్స్ అనమాట. ఈ చాప్టర్లో మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఈసారి 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్సే ఉన్నాయన్నమాట. అవి కూడా చదివితే మీకు మంచి మార్కులు అయితే వస్తాయన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి క్వశ్చన్స్ అన్నిటి మీరు నేర్చుకోండి. డెఫినెట్గా మీరు 10 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 15 అయితే రాసేస్తారన్నమాట. 10 క్వశ్చన్ అవుట్ ఆఫ్ 15. ఓకేనా? 10 అయితే రాసేస్తారు ఈజీగా. 20 మార్క్స్ అయితే ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఇంకా మెటీరియల్ కావాలంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలోకి అయితే ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూపుల్లో మన ఛానల్ని రికమెండ్ చేయండి. మీ తరపున మన ఛానల్కి ఒక 2 నుంచి 3 సబ్స్క్రైబర్స్ని అయితే అందించండి. మీకైతే సర్వీస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ.